హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక వీడియో వినిపిస్తాను. మన పెద్ది సినిమాని చంపేస్తారంట. ఆ చంపే వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో స్పేస్లు పెట్టుకొని మరీ మాట్లాడుకుంటున్నారు. ఒకసారి వినండి. మేము ఒక సినిమాని లేపలేకపోవచ్చు కానీ చంపేస్తాం. రేపు చంపేయబోతున్నాం, రెడీగా ఉండండి. ఒక నిమిషం మీరు ఎట్లుంటుంది అంటే ఆల్రెడీ ఫ్లాప్ గేమ్ చేంజర్. ఒకవేళ మీరు చంపకపోతే గేమ్ చేంజర్ భిక్షు యాదవ్ తెలుసుగా. భిక్షు యాదవ్ వచ్చినట్టు ప్రతి రోజు విన్నారు కదా. మేము ఒక సినిమాని లేపలేకపోవచ్చేమో కానీ ఒక సినిమాని మాత్రం చంపేస్తాం. పెద్దిని చంపేస్తాం. సై సినిమాలో అంట భిక్షు యాదవ్ వచ్చినట్టు దండనకండన డప్పులు కొట్టుకుండా మరి వచ్చి అలా వస్తాడంటాడు. ఆ మాట్లాడేవాడు చూడండి ఎంత ధైర్యంగా సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో స్పేస్లు పెట్టి ఒక సినిమాని మేము చంపేస్తాము అని చెప్పేసి పబ్లిక్గానే అతను వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే ఎవరు ఏమి చేయలేరు అనేటువంటి ధైర్యం. అతను ఎవరు ఫ్యాను ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే, అది ఎవరు ఫ్యాన్ అయినా సరే ఒక సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడి ఇలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా అతను ఏ అభిమాని అయినా సరే ఆ సినిమా తాలూకు టీము అతని మీద యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ మీడియంలో మేము ఒక సినిమాని చంపేస్తాం అనేటువంటి కమెంట్స్ ఎవరు కూడా చేయడానికి వీలు లేదు, వాళ్ళకి ఆ హక్కు లేదు. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఎలా చంపేస్తావు, ఏ రకంగా చంపేస్తావు ఒక సినిమాని? నువ్వు ఒక్కడివి అంత పెద్ద సినిమాని చంపేస్తావా? లేకపోతే ఒక నలుగురు ఐదుగురు ఒక 10 మంది మాట్లాడుతున్నారు ఆ స్పేస్లో, వాళ్ళందరూ కలిసి చంపేస్తారా? కొన్ని కోట్ల మంది చూసేటువంటి సినిమాని ఒక గుంపుకి సంబంధించినటువంటి వ్యక్తులు చంపేస్తారా? మగధీరని అప్పుల్లో ఇండస్ట్రీ హిట్ అయింది, దాన్ని ఎవరు చంపేశారు? దాని తర్వాత వచ్చినటువంటి రామ్ చరణ్ గారి ఇండస్ట్రీ హిట్ మూవీ రంగస్థలం, దాన్ని ఎవరు చంపేశారు? ఎవరు ఆపగలరు? నేను మళ్ళీ ఒకటే మాట చెప్తాను, ఒక ఫ్లాప్ సినిమాని ఎవడు లేపలేడు, ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఎవడు ఆపలేడు. ఇది వాస్తవం. ఖచ్చితంగా వీళ్ళ మీద అయితే ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఈ టాక్సిక్ మైండ్ సెట్తో, నెగిటివ్ మైండ్ సెట్తో ఏదో సినిమాని ఏదో చేసేస్తామని చెప్పేసి అనుకుంటున్నారు. గేమ్ చేంజర్ అనేటువంటి సినిమాలో కంటెంట్ లేదు. మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి 6 స్టార్ హీరోస్ అందరికీ కూడా ఫ్లాప్స్ ఉన్నాయి వాళ్ళ కెరియర్స్లో. దాన్ని ఎవరు తొక్కేశారు, దాన్ని ఎవరు నాశనం చేశారు, దాన్ని ఎవరు చంపేశారు? ఎవరు ఏ సినిమాని చంపలేరు. కంటెంట్ లేనటువంటి రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ కానీ, కమల్ హాసన్ కానీ, మమ్ముట్టి కానీ, మోహన్ లాల్ కానీ, వీళ్ళందరూ ఎవరైతే లెజెండ్స్ ఉన్నారో వాళ్ళ కెరీర్లో కూడా ఫ్లాప్స్ ఉన్నాయి. వాళ్ళ సినిమాని ఎవరు చంపేస్తున్నారు? ఎవరు ఏ సినిమాని చంపరు, ఏ సినిమాని తొక్కరు. కంటెంట్ బాగోకపోతే జనాలే వెళ్లకుండా ఉంటారు థియేటర్కి. వాళ్ళే థియేటర్కి వెళ్ళకపోతే సినిమా కలెక్షన్స్ రావు. అలా అని చెప్పేసి స్టార్డమ్ వచ్చిన తర్వాత, ఒక్కసారి ఒక హీరోకి స్టార్డమ్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ కానీ లేకపోతే జనరల్ ఆడియన్స్ కానీ, మూవీ లవర్స్ కానీ ఎవరైనా సరే వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక మంచి కంటెంట్ ఈ హీరో ద్వారా వస్తే బాగుంటుంది చూద్దామని చెప్పేసి. అటువంటి కంటెంట్తోనే రామ్ చరణ్ ఈరోజు వస్తున్నాడు. అటువంటి రామ్ చరణ్ని ఎవడు ఆపలేడు, ఎవడు చంపేలేడు. అంత ధైర్య సాహసాలు ఎవరికి లేవు. చాలా కామెడీగా ఉంది ఇదంతా వినటానికి. పెద్ది అనే సినిమాని ఎవడు ఆపలేడు, చంపేదాకా వెళ్తున్నారు. అంత సినిమా ఎవరికి లేదు. ఖచ్చితంగా ఇతని మీద మాత్రం కఠిన చర్యలు, ఇటువంటి వాళ్ళందరి మీద, అది ఎవరి అభిమానం అయినా కావచ్చు, అది ఏ హీరో సినిమా అయినా కావచ్చు. రేపు ఇంకా చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి పెద్ది తర్వాత. ఓకే, డ్రాగన్ వస్తుంది, ప్రభాస్ గారి స్పిరిట్ వస్తుంది, అల్లు అర్జున్ గారి సినిమా రాకా వస్తుంది, ఇలా స్టార్ హీరో మహేష్ బాబు గారి సినిమా వారణాసి వస్తుంది. ఇలా చాలా పెద్ద హీరో తాలూకు సినిమాలు, మన పాన్ ఇండియా వైడ్ వెళ్ళినటువంటి సినిమాలు అన్నీ కూడా వస్తున్నాయి. కంటెంట్ బాగుంటే ఎవడు ఆపలేడు, ఎవడు చంపలేడు. సో అది దట్స్ ద వీడియో. మీరు ఏమనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళ గురించి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.